ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో అసలు కొనుగోలు కేంద్రాలే ఇంకా ప్రారంభం కాకపోవడంతో పండించిన పంటను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతుల అవస్థలు ఎలా ఉన్నాయి, వారు ఏమంటున్నారు, పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, నర్సాపూర్, మెదక్ లాంటి ప్రాంతాల్లో చాలా వరకు రైతులంతా కూడా ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే రాత్రి కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికి కూడాను కొనుగోలు మాత్రం జరగడం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశనే చెందుతున్నారు. కొంతమంది రైతులు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు ఇక్కడికి వడ్లను తీసుకొచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది? బుజారం తెచ్చినాం, పోయిన బుజారం తెచ్చినాము. ఇప్పటికీ రేపు ఎల్లుండి అంటారు. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? అంటే కొనుగోలు కేంద్రాల్లో నీళ్ళు కావచ్చు, లేదంటే కవర్లు కావచ్చు. కవర్లు రేపు ఇస్తలేరు, కవర్లు లేవు, నీళ్ళు లేవు, ఏది లేదు, అన్ని మేమే తెచ్చుకోవాలి. ఏమంటారు మరి అధికారులు? కవర్లు కావాలని అడిగితే ఏమంటారు? ఎప్పుడు కొనుగోలు చేస్తామని అంటున్నారు. అయితే ఈ ఫస్ట్ నుంచి కాంట పెట్టుకుంటాము అనే ముచ్చట మాట్లాడిరు అన్నట్టు. అట్లా మీరు ఎన్ని రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి? ఎట్లా ఉంది పరిస్థితి? మేము 3 రోజులు అవుతుంది తీసుకొచ్చి ఎండవేయడం జరుగుతుంది. రేపటికల్లా ఎండుతాయి. మాకు ఒక్క టాపర్ వచ్చి కిరాయి 20 రూపాయలు. 20 టాపర్లకు రోజుకి లెక్క ఎంత అవుతుంది? ఇట్లా ఒక ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. ఇవాళ రేపు అంటారు. మాకు వారం 10 రోజులు ఉంచితే ఈ టాపర్ కిరాయే ఒక్క రోజుకు 20 టాపర్లకు ఒక టాపర్ వెనుక 20 రూపాయలు. అయితే ఒక్క రోజుకి 20 టాపర్ నుంచి మించు 1000-1500 ఒకటే రోజు వస్తుంది. మాకు ఇట్లా వారాలు గెలిస్తే తొందరగా కాంటలు పెట్టాలని మేము దయచేసి కోరుతున్నాం. సో మొత్తంగా ఇది పరిస్థితి. చాలా వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మన నర్సాపూర్లో ఉన్నటువంటి రైతుల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే కుప్పలు కప్పిపెట్టినాయో అవన్నీ కూడా, కవర్లు కప్పిపెట్టినాయి అన్నీ కూడా పూర్తిగా ఎండినాయి. దాదాపు 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి కూడా కొనుగోలు జరగడం లేదంటూ రైతులు చెప్తున్నారు. అసలే అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలు వస్తే కనుక ఈ వడ్లన్నీ కూడా తడిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎట్లాంటి సరైన ఏర్పాట్లు లేవంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్పిన్ కవర్లు అనేది ముఖ్యంగా ప్రభుత్వం అందియకపోవడంతో బయట నుంచి రెంటు తీసుకొని రావడంతో ఆ రెంటు బకాయిలు కూడా తమ పైన పడుతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నూరార్తో శివతేజ, TV9, నర్సాపూర్.